బ్రెస్ట్ క్యాన్సర్ అసలు ఎందుకొస్తుంది? జస్ట్ బ్రెస్ట్ ఉంది అంటే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. పెయిన్ లేని రకం ఉంటుంది చూడండి, దాంతోనే ప్రాబ్లం వస్తుంది. అంటే రొమ్ములో గడ్డ వస్తే మాత్రం అది అనుకోవచ్చు. రొమ్ములో వచ్చిన గడ్డలన్నీ క్యాన్సరా అంటే కాదు. ఓన్లీ అంటే మహిళలకే వస్తుందా, పురుషుల్లో కూడా వస్తుందా ఇది? మెన్కి కూడా బ్రెస్ట్ ఉంది, విమెన్కి కూడా బ్రెస్ట్ ఉంది. ఓకే. అంటే మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్లలో అంటే ఏదన్నా అంటే మీరు అంటే షాక్కి గురైంది ఏదన్నా ఉందా? అంటే స్టోరీ కానీ ఏదన్నా పేషెంట్స్? అయ్యో, అలా షాక్కి గురైనవి చాలా ఉంటాయండి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము, ఒక మనిషి పురుగులతో వస్తారండి. లిటరల్లీ బ్రెస్ట్ పైన పుండు ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే వేరే క్యాన్సర్కి దారి తీసే అవకాశం ఉంటుందా? ఒకటి జరిగింది అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఇంకొకటి కూడా జరిగే ఛాన్స్ ఉందా అంటే ఉంటుంది. సో అంటే కీమోథెరపీ చేసేటప్పుడు అంటే హెయిర్ ఊడిపోవడం ఇవన్నీ జరుగుతాయి కదా. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి అసలు కీమోథెరపీ చేస్తే? సో నెక్స్ట్ నీకు సర్జరీ ఉందమ్మా అని చెప్తాను. వాళ్ళు సర్జరీ నుంచి ఎన్ని రోజుల తర్వాత రికవర్ అవుతాను, సర్జరీ వల్ల ఏం ప్రాబ్లం వస్తుందని అడగరు. కీమోథెరపీ చేస్తామా, హెయిర్ లాస్ అవుతుందా, ఇదే అందరి బాధల్లో హెయిర్ లాస్ అవుతుందా, హెయిర్ లాస్ అవుతుందా. హెల్దీ లైఫ్ స్టైల్ ఓవరాల్గా బెనిఫిట్ అవుతుంది, కానీ నాకు హెల్తీ లైఫ్ స్టైల్ ఉంది కాబట్టి నాకేం రాదు అనుకోవడం మాత్రం తప్పు. అంటే చాలామందికి అపోహలు ఉంటాయి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సో ఇన్నర్ టైట్గా వేసుకోవడం వల్ల వస్తుంది, లేకుంటే తాకడం వల్ల వస్తుంది, ఇట్లా అనుకుంటా ఉంటారుగా. సో అసలు ఏమేమి అపోహలు ఉంటాయి అసలు? అయ్యో, అపోహలు లిస్ట్ పెట్టారంటే ఇంకా మనం ఓ గంట దాని మీద మాట్లాడుకోవచ్చు. మేడం, బ్రా వేసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా? ఇది వెరీ కామన్ మిత్ అండి. అందరూ అనుకుంటారు, మరి ఎందుకు అనుకుంటారని నేను ఆలోచించాను. సెక్షువల్గా క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వదండి. ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సరే కాదు, మీకు జెనైటల్ క్యాన్సర్స్ ఉంటాయి, సర్వైకల్ క్యాన్సర్, అవి కూడా సెక్షువల్గా స్ప్రెడ్ అవ్వవు. ఎప్పుడు స్ప్రెడ్ అవుతాయి అంటే హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో చాలామంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. అసలు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు క్యాన్సర్ ఎలా వస్తుంది అని తెలుసుకోవడానికి మనతో పాటు ఇప్పుడు స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ఆంకాలజిస్ట్ డాక్టర్ భవ్య గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? గుడ్, థ్యాంక్ యూ. సో చాలామంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. సో ముఖ్యంగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి అసలు? సో నేను ఈ క్వశ్చన్కి ఇదివరకు ఎందుకు వస్తుంది అంటే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేదాన్ని. ఇప్పుడు ఆన్సర్ ఎందుకు వస్తుంది అని చెప్పడం తగ్గిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎందుకు వస్తుంది అని చెప్తే నేను చేయట్లేదు కాబట్టి నాకు రాదు అనుకుని చాలామంది అనుకుంటున్నారు. ఫస్ట్ మెయిన్గా నేను చెప్పాలనుకుంటే ఏంటి అంటే, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రతి మహిళకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏం చేస్తారు ఏం చేయరు అనేది రెస్పెక్టివ్, జస్ట్ బ్రెస్ట్ ఉంది అంటే వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికి వస్తుంది, ఎక్కువగా వస్తుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ అనమాట అది. ఎవరికి ఎక్కువగా వస్తుంది అనుకుంటే, మనం స్మోకింగ్, చైల్డ్ బర్త్లో కూడా, అంటే మీకు బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది, దాన్ని అపోజ్ చేయడం ఎప్పుడవుతుంది, ప్రెగ్నెన్సీ అవుతున్నప్పుడు అది ఆగిద్ది అనమాట. సో ఆ ప్రెగ్నెన్సీ సంవత్సరం ఆగిద్ది. సో దీనివల్ల పిల్లలు లేని వాళ్ళకి అన్అపోజ్డ్గా అవుతూ ఉంటుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అపోజ్ లేకుండా అది ఎక్కువ సెక్రెట్ అవుతూనే ఉంటుంది. సో పిల్లలు లేని వాళ్ళకి లేదు, లేట్ చైల్డ్ బర్త్ అంటే మీరు 35 సంవత్సరాలు దాటారు, చైల్డ్ బర్త్ లేదు, సో అప్పుడు కూడా అన్అపోజ్డ్గా 35 ఇయర్స్ పనిచేస్తూనే ఉంది, అలాంటి వాళ్ళకి రిస్క్. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే రిస్క్ తగ్గిద్ది. సో చెయ్యని వాళ్ళకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది కంపేర్ టు నార్మల్ పీపుల్. ఇది కాకుండా ఆల్కహాల్, డైట్, ఫ్యాటీ డైట్, జెనెటిక్ హిస్టరీ. మనకి ఫ్యామిలీలో హిస్టరీ ఉండాలి. హిస్టరీ అన్న వెంటనే మాకు చుట్టాల్లో ఎవరెవరికి పిలిచిన వాళ్ళకి ఒక్కళ్ళు క్యాన్సర్ వచ్చింది, అది ఫ్యామిలీ హిస్టరీ సిగ్నిఫికెంట్ కాదు. సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ అంటే యంగర్ ఏజ్ గ్రూప్లో వచ్చి ఉండాలి, అలాగే ఎక్కువ మందికి. సో అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అనే కాదు, కొన్నిసార్లు కోలన్ క్యాన్సర్ ఉంటుంది ఫ్యామిలీలో, మనకి అయినా బ్రెస్ట్ క్యాన్సర్. ఆ జీన్స్ అనేవి ఒక పర్టికులర్ టైప్లో ఉంటాయి. సో వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చే రిస్క్ ఉంటుంది. దిస్ ఇస్ ఎవరికి వస్తుంది అన్నదానికి ఇంత ఆల్మోస్ట్. సో అంటే బ్రెస్ట్ క్యాన్సర్ని ఎట్లా గుర్తించాలి, అంటే స్టార్టింగ్ స్టేజెస్ ఎట్లా ఉంటుంది, అసలు ఎట్లా గుర్తించాలి? సో బ్రెస్ట్ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజెస్ ఎట్లా ఉంటుందంటే, గడ్డ మనకి బ్రెస్ట్లో మామూలుగా గడ్డ కనీసం 1 సెంటీమీటర్ అయితే చేతికి తగిలిద్ది. సో మెయిన్గా మోస్ట్ కామన్గా అందరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నొప్పి లేని గడ్డ. జనరల్గా నొప్పి అనేది మీరే చెప్పాలి, బెనిఫిటా కాదా, ఈజ్ ఇట్ గుడ్ టు ద పర్సన్ ఆర్ నాట్? నొప్పి అనేది మంచిదా కాదా? సింపుల్ క్వశ్చన్. మంచిదంటే పెయిన్ వస్తుందంటే ఏదో ఉన్నట్టే కదా. పెయిన్ వస్తుంటే ఏదో ఉన్నట్టు, కానీ పెయిన్ వస్తుందంటే ఏదో ఒకటి చేస్తారు. అవును,
పెయిన్ వస్తుందంటే మందులు వేసుకుంటారు, తగ్గట్లేదు. అవును. డాక్టర్‌ని మాత్రం కలుస్తారు. ఏదో అవును. ఒకటి వారం అవును. ఆగిన తర్వాతనే కలుస్తారు. కలుస్తాం. సో, అవును. పెయిన్ లేని రకం ఉంటుంది చూడండి, దాంతోనే ప్రాబ్లమ్ వస్తుంది. ఈ ఓకే. పెయిన్ లేని రకంకి ఏం చేస్తారంటే, ఎక్కువ రోజులు కాదు. జస్ట్ ఒక 3, 4 మంత్సే డిలే చేస్తారు. ఓకే. ఏముంది ఇది మా పేషెంట్స్ నాకు డైరెక్ట్‌గా చెప్పిన ఆన్సర్స్ ఏంటంటే, హౌస్ రినోవేషన్, హ్మ్. మనవడికి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. యూఎస్ నుంచి కోడలో కూతురో వస్తుంది. సో, ఇవన్నీ అయిన తర్వాత నేను చూసుకుంటాను. ఎందుకంటే ఇది నొప్పి లేదు, చిన్న గడ్డే. సో, హ్మ్. అది వెరీ ఇంపార్టెంట్. నొప్పి లేని గడ్డ అనేది మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్. ఓకే. ఆ నొప్పి లేని గడ్డ వచ్చినప్పుడు వెంటనే వచ్చినంటే పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చేయమని అనట్లేదు. హ్మ్. 3 వారాలు అయింది, తగ్గలేదు. ఒక డాక్టర్ కన్సల్టేషన్ ఇంపార్టెంట్. 3 ఓకే. వారాల కంటే ఎక్కువ వెయిట్ చేయకూడదు. హ్మ్. ఇది కాకుండా మనం మిగతావి ఏమనుకుంటాం అంటే శంకలో కూడా గడ్డలు ఉంటాయి. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్ రేర్‌గా రొమ్ములో కాకుండా శంకలో గడ్డల్లా కూడా వస్తూ ఉంటుందన్నమాట. ఓకే. అలా కాకుండా నిప్పుల నుంచి డిశ్చార్జ్ అంటే చనుము నుంచి పాలొస్తాయి. హ్మ్. అలా కాకుండా కొంచెం నీరులా గానీ, రక్తంలా గానీ రావడం. లేదంటే గ్రీన్ కలర్‌లో వస్తది. కానీ గ్రీన్ కలర్‌లో వచ్చే జనరల్‌గా క్యాన్సర్ అయ్యి ఉండొద్దు. బట్ ఓకే. ఎనీథింగ్ సింపుల్‌గా ఏంటంటే నిప్పుల్లో డిశ్చార్జ్ వచ్చింది. మా దగ్గరకు వదిలేసి మాకు వదిలేయండి, అది క్యాన్సరా కాదా అని మేము డిటెక్ట్ చేస్తాం. ఓకే. ఇవి సిమ్టమ్స్ అన్నమాట. ఇవి ఉన్నంత మాత్రాన మీకు ఉంది అని కాదు. హ్మ్. వస్తే ఉందా లేదా అని మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. ఓకే. ఇవి కాకుండా మనకి ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్‌లో చెప్తారు. అంటే చనుము ముందుకు లోపలికి కుంగిపోయినట్టు అవ్వడం గానీ, సైడ్‌కి వెళ్ళడం గానీ, ఇంకా చర్మం అంతా నారింజ బత్తాయిలాగా ఇలా హోల్స్‌లా అయిపోతుంది. అలా అవ్వడం గానీ, ఇవన్నీ అడ్వాన్స్డ్. ఓకే. ఆ స్టేజ్‌లో మీరు కనిపెట్టి మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. అర్లియెస్ట్ రొమ్ములో నొప్పి లేని గడ్డ మోస్ట్ కామన్ అండ్ ఎర్లియెస్ట్. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే. సో, అంటే రొమ్ములో గడ్డ వస్తే మాత్రం అది అనుకోవచ్చు. అనుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు ఎలా అడిగారంటే రొమ్ములో వచ్చిన గడ్డలన్నీ క్యాన్సరా అంటే కాదు. ఓకే. ఆబ్వియస్లీ 90% క్యాన్సర్ అయి ఉండవు. ఓకే. కాకపోతే ఏది ఆ 10% ఎవరు మీరా కాదా, ఆ 10%లో మీకు క్యాన్సర్ ఉందా లేదా అనేది మాత్రం డయాగ్నోస్ చేసుకోవాలి. ఓకే. సో ఏ గడ్డు ఉన్నా సరే ఇవాల్యుయేషన్ కంపల్సరీ. ఓకే. అది క్యాన్సర్ అవ్వకపోవచ్చు, అయి ఉండొచ్చు, అది కనుక్కోవాలి. ఓకే. అంటే ఇది ఓన్లీ అంటే మహిళలకే వస్తుందా? పురుషుల్లో గూడా వస్తుందా ఈ సో బ్రెస్ట్ సేమ్ క్యాన్సర్ నేను అనేది? మిమ్మల్నే క్వశ్చన్లు ఎక్కువ అడుగుతాను, నన్ను అడగకండి. సో సింపుల్గా ఇప్పుడు నేను కూడా ఇలా కాలేజెస్కి వాటికి వెళ్ళినప్పుడు అవేర్నెస్ క్లాసెస్లో ఒక ఫోటో ఉంటుంది, ఒక మేల్ హంక్ విత్ ఓకే. నైస్ 6 ప్యాక్ యాబ్స్ విత్ నైస్ చెస్ట్. ఓకే. సో ఆ చెస్ట్ పైన నిపుల్స్ ఉన్న పార్ట్ని ఏమంటారు? మెన్లో చెస్ట్ చెస్ట్? పైన నిపుల్స్ ఉన్న పార్ట్ ఏమంటారు? దట్ ఈస్ బ్రెస్ట్. ఆ! అల్టిమేట్లీ ఇట్స్ బ్రెస్ట్. సో బ్రెస్ట్ ఉంది అంటే మెన్కి కూడా బ్రెస్ట్ ఉంది, విమెన్కి కూడా బ్రెస్ట్ ఉంది. ఓకే. ఎక్సెప్ట్ దట్ దీంట్లో విమెన్లో బ్రెస్ట్ గ్లాండ్ ఎక్కువ ఉంటుంది, మెన్లో గ్లాండ్ తక్కువ ఉంటాయి. హ్మ్. కానీ లేదు కాదు, ఉంది. ఓకే. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ మెన్కి కూడా వస్తుంది. ఈ విషయం ఫస్ట్ మనం సింక్ ఇన్ చేసుకుంటేనే ఏదైనా గడ్డ వస్తే ఫస్ట్ మా దగ్గరకు వస్తారు. లేదంటే ఆ గడ్డను చూసి మేల్ బూబ్స్ అంటారు, మీరు వినే అవును. ఉంటారు. అవును. అవును. ఫ్యాట్ ఉంటుంది, అవును. దాన్ని జస్ట్ సక్షన్ చేస్తే అవును. పోతుంది. యా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదే కామన్. కాకపోతే గడ్డ ప్రాపర్గా మెన్లో బ్రెస్ట్లో గడ్డ ఉందంటే బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో, అంటే మేల్‌లో గాని, ఫీమేల్‌లో గాని గడ్డ వచ్చిందంటే మాత్రం క్యాన్సర్ యా అయ్యే ఛాన్స్ ఉంటది. ఛాన్స్ ఉంటుంది. అండ్ ఓకే. మెయిల్‌లో కొంచెం రేర్, చాలా హ్మ్. రేర్‌గా వస్తది కాబట్టి యూ డోంట్ ఫ్రీక్వెంట్‌గా చూడరు. కాకపోతే కొంతమంది వచ్చిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ ఇప్పుడు మన పాడ్‌కాస్ట్ చూసిన తర్వాత ఎవరికైనా ఇట్లా గడ్డలా ఉంటే క్యాన్సర్ అని చెప్పేసి భయపడతా ఉంటారు. సో, అంటే ఆ గడ్డని చూసిన తర్వాత అది క్యాన్సర్ అని ఎట్లా గుర్తించాలి? అంటే మనం ఒకవేళ డాక్టర్‌ని కలిసిన తర్వాత అర్థమవుతదా? లేకుంటే ఏమైనా డిఫరెన్షియేషన్ ఉంటదా? అంటే క్యాన్సర్ గడ్డకి, నార్మల్ గడ్డకి? డిఫరెన్సియేషన్ ఏంటంటే దేర్ ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మా దగ్గరకు కూడా వచ్చారనుకోండి, హ్మ్. ఆ గడ్డని అర్లీ స్టేజెస్‌లో ఎస్పెషల్లీ ఓకే. ఇప్పుడు మనకి ఒక 1 సెంటీమీటర్ గడ్డ ఉంది, 2 సెంటీమీటర్స్ గడ్డ ఉంది. హ్మ్. నేను కూడా క్యాన్సర్ స్పెషలిస్ట్‌ని రోజు అదే చేస్తాను, చాలా క్యాన్సర్స్ చూసుంటాను. కానీ నేను కూడా చెప్పలేను అది క్యాన్సరా కాదా అని. ఓకే. మనకి తెలియాలి అంటే అడ్వాన్స్డ్ స్టేజెస్ గడ్డలు ఉంటాయి. అవి చూసిన వెంటనే మీరే కాదు, అదే నేనే కాదు, మీరు అందరూ కూడా చెప్పేస్తారు ఇది క్యాన్సర్ గడ్డే అని. అలాంటి హ్మ్. కాదు. మనం ఇప్పుడు మాట్లాడేదంతా అవేర్నెస్ సెషన్ కానీ, పాడ్కాస్ట్ కానీ అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయడానికి ఇంపార్టెంట్. ఓకే. సో గడ్డ ఉన్నప్పుడు మీరు మా దగ్గరకు వస్తే మాకు క్లినికల్గా కొంచెం ఐడియా వస్తుంది, ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ మ్యాలిగ్నెన్సియా లేదంటే నాన్ ఫేవరబుల్గా ఉందని. దీని తర్వాత మేము ఇమేజింగ్ చేసుకుంటాం. ఇమేజింగ్ అంటే డిజిటల్ మ్యామోగ్రామ్ అంటారు, ఎక్స్రే. అల్ట్రాసౌండ్ కూడా చేస్తాము. దీంట్లో వాళ్ళు స్కోరింగ్ ఇస్తారు, బైరాట్ స్కోరింగ్ అంటారనమాట. రేడియాలజిస్ట్ ఒక స్కోర్ ఇస్తారు. హ్మ్. ఈ స్కోర్ 0 to 6 ఉంటుంది అనమాట. ఓకే. దీంట్లో 3 అబౌవ్ ఈ సంథింగ్ వేర్ వీఆర్ కేర్ఫుల్. హ్మ్. 3 అబౌవ్ అన్న వెంటనే అది క్యాన్సర్ అని కాదు. మళ్ళీ ఆ ఓకే. మిస్టేక్ కూడా అవుతుంది. మేడం ఇది చూసిన వెంటనే కొన్ని 4 అయినా కూడా క్యాన్సర్ అవ్వవు. ఓకే. కాకపోతే 3 అబౌవ్ అంటే ఏంటి అంటే ఎక్కువ సస్పిషియస్గా ఉంది, హ్మ్. మీరు దీన్ని ఫర్దర్గా టెస్ట్ చేయాలి అని. సో ఓకే. అప్పుడు మేమేం చేస్తాము, సూది పరీక్ష కానీ ముక్క పరీక్ష కానీ చేయించుకుంటాం. హ్మ్. ఆ సూది పరీక్ష ముక్క పరీక్షలో ఆ తీసిన టిష్యూని మైక్రోస్కోప్ కింద కూర్చొని పెథాలజిస్ట్ ఉంటారు అక్కడ ల్యాబ్లో, ఓకే. వాళ్ళు క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేస్తేనే మేము క్యాన్సర్ అని కన్ఫర్మ్ అవుతాం. ఓకే.
కొన్నిసార్లు ల్యాబ్‌లో పెథాలజిస్ట్‌కి మనం ఏమిస్తామండి చిన్న బిట్ ఇస్తాం. ఆ బిట్ సరిగ్గా తీసుండకపోవచ్చు, పక్క నుంచి వచ్చుండొచ్చు, లేదంటే మనం తీసిన దాంట్లో క్యాన్సర్ ఉండుండకపోవచ్చు. సో, వాళ్ళు ఆ చిన్న బిట్‌లోంచి వాళ్ళు డయాగ్నోసిస్ చెప్పలేరు. లేదు అని చెప్పారంటే మనం వాళ్ళనే నమ్మమనమాట. ఉంది అని చెప్పారంటే గ్యారంటీ. క్యాన్సర్ లేదు అన్నారు. కానీ నేను క్లినికల్‌గా చూసాను. నాకనిపిచ్చింది. రిపోర్ట్స్‌లో కూడా మనకి ఉందన్నట్టు ఉంది. అప్పుడు నేను మళ్ళీ టెస్ట్ చేయిస్తాను. సో, డయాగ్నోసిస్ ఈజ్ ఎ క్లినికల్ కోరిలేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. ఇవన్నీ చూసుకొని మనం ఫైనల్‌గా ఓకే నీకు క్యాన్సర్ ఉంది అని డయాగ్నోసిస్‌కి వస్తామనమాట. ఓకే. అంటే ముఖ్యంగా మహిళల్లో మనం చూసుకుంటే ఏ ఏజ్ నుంచి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతది? అంటే ఏ ఏజ్‌లో వచ్చే ఛాన్స్ ఉంటది? సో, కామన్ ఆన్సర్ ఇప్పుడు సింపుల్‌గా నేను టెక్స్ట్ బుక్‌లో చదువుకుంది చెప్పాలి అంటే ఏం చెప్తాను, పెద్ద వయసు వాళ్ళకి. అవును. 40, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అనుకుంటాం. బట్ పర్సనల్‌గా మనం పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా! చూస్తూ ఉంటాం. సో, మనకి 20 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తారు. 25 ఇయర్స్ పెళ్లి కాని పిల్లలు, పెళ్ళైన వాళ్ళు. సో, ఈ పర్టిక్యులర్ ఏజ్ క్యాన్సర్ నుంచి ఇమ్యూన్ అని చెప్పలేము. కాకపోతే ఎవరికి ఎక్కువ వస్తదంటే పెద్ద వయసు వాళ్ళకి ఎక్కువ వస్తది. ఓకే. యంగర్ ఏజ్ గ్రూప్స్ ఇప్పుడు మీరు 20, 30, 40 ఆర్ 70 ఎనీ ఏజ్ గ్రూప్‌లో క్యాన్సర్ రావచ్చు. యంగర్ ఏజ్ గ్రూప్స్‌లో వచ్చే అవకాశం తక్కువ. ఓకే. కాకపోతే నొప్పి లేని గడ్డ ఉంది అంటే మాత్రం రాదు అని మాత్రం అనుకోకూడదు. ఓకే. చెక్ చేయించుకోవాలి. సో, ఇంకో విషయం ఏందంటే ఇప్పుడు మహిళలు ఎట్లాంటి విషయాలలో నిర్లక్ష్యం చేయొద్దు? అంటే బ్రెస్ట్ విషయంకొస్తే సో, అంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌లు అంటే వీళ్ళకి మార్పులు వస్తా ఉంటాయి బ్రెస్ట్‌లో. సో, అంటే ఎట్లాంటి మార్పులు వస్తా ఉంటాయి? అవి ఎట్లా గుర్తించాలి? సో, సింపుల్ అండి. మామూలుగా మనకి క్యాన్సర్ అవేర్‌నెస్ అన్న వెంటనే ఏమనుకుంటాం పెద్ద వయసు వాళ్ళకి ఇప్పుడు మన అవేర్‌నెస్ చూసినా సరే జనాలందరూ పెద్ద పెద్ద వాళ్ళు అవును. కనిపిస్తారు. అవును. సో, అది తప్పు జరుగుతుంది. క్యాన్సర్ అవేర్‌నెస్ అనేది స్టార్ట్ అవ్వాల్సింది ఏ ఏజ్‌లో? 18 ఇయర్స్ దగ్గర నుంచి. అంటే మీరు హై స్కూల్, ఇంటర్మీడియట్ పిల్లలకి, డిగ్రీ పిల్లలకి చెప్పాలి. ఏం చెప్తామంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి అని చెప్తాం. ఓకే. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మీరు కొంతమంది డాక్టర్స్‌ని కూర్చోబెట్టి నేను ఇదే మాట చెప్పాను అనుకోండి. మేడం మీరు అవుట్‌డేటెడ్ ఉన్నారు. యూఎస్, యూకేలో ఇప్పుడు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేయట్లేదు. అది ఇండియాలో కూడా అది రీసెర్చ్ ప్రకారం ఇప్పుడు నాట్ ఇంపార్టెంట్ అంటారు. కానీ ఇండియన్ సినారియోలో మేము పెద్ద పెద్ద చదువుకున్న మనుషుల్ని కూడా పెద్ద పెద్ద గడ్డలతో, పుండులతో కూడా వస్తారు. అంతవరకు నెగ్లెక్ట్ చేస్తారు. ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఏంటి అంటే నో యువర్ బ్రెస్ట్. మీకు ఎలా ఉంది అని ఇబ్బంది. మీరు చూసుంటారంటే పీరియడ్స్‌లో మూడ్ కూడా చాలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలుసు, జోకులేస్తూ ఉంటారు అందరూ. అలాగే బ్రెస్ట్ కన్సిస్టెన్సీ కూడా చేంజ్ అవుతుంది. సో, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉంటుంది మీ బ్రెస్ట్. కొన్నిసార్లు లంపీగా, కొన్నిసార్లు పెయిన్‌ఫుల్‌గా, పెద్దగా. సో, మీ బ్రెస్ట్ గురించి మీకు ఐడియా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ ముందు ఒకలా ఉంటుంది, పిల్లలు పుట్టి పాలిచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది. ఆఫ్టర్ 40 ఇయర్స్ ద కన్సిస్టెన్సీ చేంజెస్. ఆ ఐడియా అయితే ప్రతి మహిళకి తెలుస్తుంది ఇది మార్పు ఉంది అని. దీన్ని మీరు ప్రతి నెల బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఇది 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయాలి. మంత్లీ వన్స్. ఇప్పుడు పీరియడ్స్ వచ్చినాయి అనుకోండి, వచ్చే వాళ్ళకి ఆల్రెడీ పీరియడ్స్లో మీకు బ్రెస్ట్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. సో, ఆ టైంలో మేము బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే మీరు సరిగ్గా ఎగ్జామిన్ చేసుకోరు. సో, ఒక వారం ఆగండి, నొప్పంతా సెటిల్ అయిన తర్వాత బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. అదే పీరియడ్స్ రాని వాళ్ళకి ఏం చెప్తామంటే ఎప్పుడో ఒకప్పుడు ర్యాండమ్గా ఒక డేట్ పికప్ చేసుకోండి అని. ఓకే. అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి అని అంటున్నారు. అంటే ఏ మార్పులు గమనిస్తారు ఒకవేళ? సో, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి అంటే నేను మామూలుగా ఇది ఒక పెద్ద పనిలాగా కాదు, సింపుల్గా ఎలా అవుతుంది నేను ఎట్లా చేసుకుంటాను అనుకోండి. సింపుల్గా స్నానం చేస్తానికి వెళ్తారు, బాత్రూంలో సోప్ ఉంటుంది చేత్తో. సో, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ బ్రెస్ట్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ బ్రెస్ట్. నేను ఇందాక చెప్పాను కదండి నొప్పి లేని గడ్డ. సో, నొప్పి లేని గడ్డలు ఏమైనా ఉన్నాయా అని ప్రెస్ చేసి చూసుకోవాలి. కొంచెం లైట్గా ప్రెస్ చేస్తారు, కొంచెం డీప్గా ప్రెస్ చేస్తారు. ఏది మిస్ అవ్వకూడదు అంటే క్లాక్ వైజ్ వెళ్ళాలి. సో, క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ మీ పద్ధతి మీరు డిసైడ్ చేసుకోండి. అన్ని పార్ట్స్ కవర్ చేస్తాం. నిప్పుల్ అండ్ ఏరియోల కింద అంటే చనుము కింద కూడా మిస్ అవుతారనమాట. సో, అక్కడ కూడా ఏమైనా ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. అలాంటి టైంలోనే నిప్పుల్ ప్రెస్ చేస్తే ఏమైనా డిశ్చార్జ్, ఇందాక ఏమన్నా నీరు వస్తుందా, బ్లడ్ వస్తుందా అని చెక్ చేసుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత శంకలో కూడా గడ్డలతో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందని కదా. సో, శంకలో కూడా ఏమైనా గడ్డలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇది చేత్తో ముట్టుకొని చూసుకున్నది అయిపోయింది. బయటకు వచ్చారు, అద్దం ముందు బట్టలు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైనా చేంజెస్ ఉన్నాయా అద్దంలో? 2 బ్రెస్ట్లో ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అవడం కానీ, లేదు అంటే మీరు చేతులు ఇలా పైకి ఎత్తినప్పుడు నిప్పులు పైకి వెళ్ళింది అనుకోండి, అక్కడ క్యాన్సర్ గడ్డ ఉంది కాబట్టి అది పైకి తీసుకెళ్తుంది. సో, పైకి వెళ్ళిందా, లేదంటే ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసినప్పుడు నిప్పులు ఏమన్నా మారిందా, నిప్పుల్ డీవియేషన్ అంటాం అనమాట. ఇదేమన్నా అవుతుందా, ఇలాంటివి మీరు నోటీస్ చేసుకోవాలి. ఇంకా మిగతా అవన్నీ అడ్వాన్స్డ్ అండి. నారింజ తొక్క ఇవన్నీ అయ్యేసరికి అది స్టేజ్ 4 కింద వస్తుంది ఆల్మోస్ట్. అంతవరకు మనం నోటీస్ చేయకుండా ఉండాల్సిన అవసరం తెలిసిపోతుంది అంతకు ముందే. నొప్పి లేని గడ్డ అంతవరకు మారుతుందంటే గడ్డ తెలియకుండా అంతవరకు మారదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గడ్డ.
దట్స్ ఆల్. సో అంటే మీ దగ్గరికి అంటే నాకు తెలిసి ఇప్పటివరకు మీరు ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ని చూసి ఉండొచ్చు. అంటే మీరు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన పేషెంట్స్ ఎవరన్నా మీ దగ్గర ఉన్నారా? అంటే ఏదన్నా మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ గురించి ఒక 2 ఎగ్జాంపుల్స్. నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు అంటారా, లేదంటే అంటే వచ్చిన తర్వాత కూడా ఇది క్యాన్సర్ అయ్యి ఉంటుంది అని మీరు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన. అలా ఈ మధ్య తగ్గిపోయారండి. ఓకే. దట్ అవేర్నెస్ హెస్ చేంజ్. అంటే ఇదివరకు నెగ్లెక్ట్ చేసినా కూడా విమెన్ నెగ్లెక్ట్ చేస్తుందంటే మల్టిపుల్ రీజన్స్. ఒకటి ఫైనాన్షియల్లీ అఫోర్డబుల్ అయి ఉండకపోవచ్చు, ఓకే. ఇబ్బంది పడి. అంతేగాని మన దగ్గరకు వచ్చి డాక్టర్ దగ్గరకు వచ్చి ఇంట్లో నెగ్లెక్ట్ చేయడం వేరు. మళ్ళీ మన దగ్గరకు వచ్చి మన మీద డౌట్ ఉంది అమ్మా అని అంటే కూడా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇవాల్యుయేషన్ అయితే చేయించుకుంటారు. అదే ఇంటి దగ్గర నెగ్లెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్పెషల్లీ వీళ్ళు ఉంటారు చూడండి, ఒక పెద్ద వయసు వాళ్ళు 70 years 60 years, కూతుర్లు లేని వాళ్ళు, కొడుకులు ఒక్కలే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే గడ్డ ఉంటుంది, వాళ్ళకి తెలుసు ఏదో ప్రాబ్లం ఉందని. ఒకటి మన పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నానేమో అని చెప్పి అది ఆలోచిస్తారు. ఇంకొకటి ఇంకా బ్రెస్ట్ అనేది టాబు. ఒక మగ బిడ్డతో ఐ మీన్ సన్తో నాకు ఇలా రొమ్ములో గడ్డ ఉందనడానికి చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. కొంచెం అవును. సో ఆ విషయం అది పెద్దగా ఎవరికి చెప్పరు. అలాంటి నెగ్లిజెన్స్ జరుగుద్ది. మన దగ్గరకు వచ్చి మనం చెప్పిన తర్వాత కూడా అనేది అది వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ వల్ల అవుతుందేమో కానీ వాళ్ళు కావాలని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. ఓకే. అంటే మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్లలో అంటే ఏదన్నా అంటే మీరు అంటే షాక్కి గురైంది ఏదన్నా ఉందా? అంటే స్టోరీ కానీ ఏదన్నా పేషెంట్స్ది? అయ్యో, అలా షాక్కి గురైనవి చాలా ఉంటాయండి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము. ఒక మనిషి పురుగులతో వస్తారండి. లిటరల్లీ బ్రెస్ట్ పైన పుండు ఉంటుంది, డిశ్చార్జ్ కారిపోతూ ఉంటుంది. మ్యాగట్స్ అంటాం, ఎక్కడైనా డెడ్ టిష్యూ ఉన్నప్పుడు బాడీ మ్యాగట్స్ వచ్చేస్తాయి. సో ఆ మ్యాగట్స్తో కూడా అయ్యే వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అది నాకైతే షాకింగ్గానే అనిపిస్తుంది. కొంతమంది మనం ఎట్లా ఉంటుంది, చిన్నది అయిందంటే ఏంటి ఎట్లా మీకు పురుగులు వచ్చే వరకు ఎలా భరిస్తుంది అసలు ఆ మహిళ అనేది నాకు ఎప్పటికీ షాకింగ్. అండ్ అది ఒక్కసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంది. ఆ సోషల్ కండిషన్స్ ఏంటి అనేవి దట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. తెలిసి చేస్తారు, ఓకే. తెలియకుండా చేసేది కాదు. అది ఎందుకు అనేది మనం తెలుసుకోవాలి. కాదు మేడం, అంటే మీరు చెప్పాక నేను షాక్ అయినా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం ఏదో జామ పండు కానీ ఏదన్నా తీసుకున్నప్పుడు దాంట్లో పురుగులు ఉంటేనే మనం తినకుండా పడేస్తాం. అంటే బాడీ పైన పురుగులు ఉన్నప్పుడు బాడీ పైన పురుగులతో అట్లా చాలా రోజులు ఉంటారు. అండ్ మీకు బాడీ పైన పురుగులు అంటే సడన్గా వచ్చావు, దానికి ముందు కొంచెం డిశ్చార్జ్ రావడం కానీ వాసన రావడం కానీ ఆ స్టేజ్ వరకు కూడా ఆగుతారండి. అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఆగడం వేరు, కొంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఆగుతారు. అండ్ ఇంకొకటి మరి షాకింగో, దీన్ని ఏ కాంటెక్స్ట్ కింద చెప్పాలో కానీ నాకు తెలియదు, కానీ ఒక మిస్టేక్ అయితే అవుతుంది విచ్ యాజ్ అ డాక్టర్ నేను అడ్రస్ చేయాలి. ఎందుకంటే సొసైటీలో ఈ ప్రాబ్లం చూస్తున్నాను కాబట్టి. ఇది ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి క్యాన్సర్ అని డౌట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి, ట్రీట్మెంట్కి భయపడతారు. ఓకే. ఒకటి కాస్ట్ అన్నా కానీ, లేదంటే మనకి కీమోథెరపీ అవి యూ హ్యావ్ లాట్ ఆఫ్ మిత్స్. అవును. భయపడి మనం డాక్టర్ దగ్గరకు వచ్చారంటే మేము ఎట్లా చెప్తాము, ఉన్నది కొంచెం ప్రాబ్లం కొంచెం ఎగ్జాగరేట్ చేసే చెప్తాం. ఏమన్నా అవ్వచ్చు, ఎలా క్యూర్ అవుతుంది అంటే మాకు అన్నీ చెప్పడం అనేది దట్ ఈస్ హౌ వీఆర్ ట్రైన్డ్. అదే మీరు నాన్ మెడికల్ క్వాక్ దగ్గరికి వెళ్ళారనుకోండి, 100% గ్యారంటీ అంటారు. ఆ 100% గ్యారంటీ అనే వర్డ్ ఎవరైనా చెప్పారంటే అక్కడ నుంచి లేచి పారిపోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏది 100% గ్యారంటీ ఉండదు. ఇదే ప్రాబ్లంలో ట్రీట్మెంట్, ఫాల్స్ ట్రీట్మెంట్ హోప్తో, అంటే మీరు ఇప్పుడు స్టేజ్ 4 మీరు అనొచ్చు, మేబీ మీరు అంటారో లేదో నాకు తెలియదు, కానీ స్టేజ్ 4లో సర్వైవ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే నాకు వచ్చి చూపిస్తూ ఉంటారు మేము ఇది ఉందామని. దాని గురించి నేను తర్వాత చెప్తా, వాళ్ళు ఎందుకు సర్వైవ్ అవుతారు అనేది, అది డిఫరెంట్ సెక్టర్. స్టేజ్ 2లో వస్తారు కొంతమంది, అంటే గడ్డ చిన్నగా ఉంటుంది, నొప్పి ఉంటుంది, వెరీ ఎర్లీ స్టేజ్. మేము కానీ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇచ్చామంటే దే విల్ సర్వైవ్ ఫర్ 90% సర్వైవల్ బాగుంటుంది. కొంచెం 20-30 సంవత్సరాలు కూడా బతికే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళు ట్రీట్మెంట్కి భయపడి ఆల్టర్నేటివ్ మెడికేషన్స్కి వెళ్ళి 6 months చేస్తారండి, పెద్ద ఏం కాదు. అది పనిచేయదని వాళ్ళకి తెలుస్తుంది, మళ్ళీ రిటర్న్ వస్తారు. ఆ రిటర్న్ వచ్చే టైంకి వాళ్ళ కళ్ళ ముందే గడ్డ సైజ్ పెరుగుతుంది. ఇలా ఒక ఆమె 2 years తర్వాత రిటర్న్ వచ్చారు, పెద్ద ఆవిడ. షీ వాజ్ లైక్ అ వెరీ నైస్ ఫ్యామిలీ. లైక్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్, ఏం చేసావమ్మా ఎన్ని రోజులు అంటే ఆ మందులు వాడాను, ఈ మందులు వాడాను విత్ సేమ్ నేను అన్నట్టు పుండు అయిపోయి డిస్టెంట్ మెటాస్టైజ్, అంటే మనకి స్టేజ్ 1 నుంచి 4కి వెళ్తుంది. ఇలాంటివి నేను చాలా చూశాను. ఇనీషియల్లీ వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళ ఇష్టం, మనం ఇంటర్వ్యూన్ అవ్వకూడదు అలా కానీ ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక తప్పు జరుగుతుంది, దాన్ని మనం చెప్పట్లేదు అనుకోండి, యాజ్ అ డాక్టర్ మనం దాన్ని పాయింట్అవుట్ చేయట్లేదంటే ఇంకెంతమంది నష్టపోతారు. సో దిస్ పాయింట్ హ్యాస్ టు బీ రిమెంబర్డ్. ఆ స్టేజ్ 1ని స్టేజ్ 4లోకి చేసుకోవడం అనేది చాలా ఫాల్స్ ప్రామిసెస్ వల్ల అవుతుంది. వాటికి అంత తొందరగా పడకండి. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే స్టేజ్ 4లో అంటే ఒక ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతా, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే చనిపోతారా? అంటే పర్సంటేజ్ ఎట్లా ఉంటుంది? సో మనం బ్రెస్ట్ క్యాన్సర్ అన్న వెంటనే
ఇప్పుడు మీరు చూసారంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక్కటే ఎంసీహెచ్ ప్రోగ్రామ్ ఉంది. ఎంసీహెచ్ అంటే మన ఎంబీబీఎస్ 6 సంవత్సరాలు చదివిన తర్వాత, పీజీ 3 సంవత్సరాలు చదివిన తర్వాత ఇంకో 3 సంవత్సరాలు సూపర్ స్పెషాలిటీ. ఓకే. సో ఒక 3 సంవత్సరాలు బ్రెస్ట్ పైన చదవచ్చు అని అంటే ఎంత డెప్త్ ఉంటే చదవచ్చు. సో సింపుల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అన్న వెంటనే ఒక్కటి అని కాదండి, దాంట్లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. ఇదివరకు మీరు చూసారంటే స్టేజ్ గురించి మాట్లాడతారు. క్యాన్సర్ వచ్చిందంటే కామన్ క్వశ్చన్ ఏంటి, ఏ స్టేజ్లో ఉన్నాం మేడం. అవును. ఇప్పుడు స్టేజ్తో పాటు ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బయాలజీ. అంటే మీది ఏ రకమైన గడ్డ, ఇది మాకు ముందు మనం ముఖ పరీక్ష చేస్తామన్నాక దాంట్లో ఇవాల్యుయేట్ చేసుకుంటాం. సో దీంట్లో మనం 4 రకాలు అనుకోవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్. ఫస్ట్ 2 రకాలు కొంచెం మంచివి, అంటే మీరు చెయ్యండి చేయకపోండి మనకు టైం ఇస్తుంది. మనం ఏం చేయకపోయినా సరే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతుకుతారు వీళ్ళు. నేను ఇందాక చెప్పిన కేటగిరీ వీళ్ళు ఏంటంటే మీరు ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వకపోయినా సరే బికాజ్ వాటి బేసిక్ బయాలజీయే మంచిది కాబట్టి క్యాన్సర్ 4th స్టేజ్ అన్నా సరే 5 సంవత్సరాలు బతికే వాళ్ళు ఉంటారు. మినిమల్ స్లో ప్రోగ్రెస్ ఉంటుంది. ఇంకొక 2 రకాలు ఉంటాయి. అవి ఒకటేమో మంచి ట్రీట్మెంట్, టార్గెటెడ్ థెరపీ అని ఉంటుంది, HER2 పాజిటివ్. ఆ ట్రీట్మెంట్ ఇస్తే చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఇంకొకటి ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇదేంటి అంటే ఇట్స్ వెరీ బ్యాడ్. ఈవెన్ మేము కూడా వి యూజ్ మల్టిపుల్ వెపన్స్ లైక్ సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇంకేమన్నా ఇమ్యూనోథెరపీ యాడ్ చేయడం. బికాస్ ద రెస్పాన్స్ ఈజ్ నాట్ గుడ్. మనం ఇచ్చే ట్రీట్మెంట్కి అది బయాలజీగా అంత రెస్పాన్స్ అవ్వదు. సో మనం బ్రెస్ట్ క్యాన్సర్ అన్న వెంటనే వీటిలో ఫస్ట్ మనం ఏ బయాలజీ అని డివైడ్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉంటాయని డిసైడ్ అవుతాం అనమాట. సో చనిపోతారా అంటే చనిపోయే వాళ్ళు ఉన్నారు. అది ఎప్పుడు లేట్ స్టేజెస్లో ప్రజెంట్ అయ్యి బయాలజీ కూడా బ్యాడ్ ఉండేవాళ్ళు చనిపోయే రకం ఉంటుంది. అర్లీ స్టేజెస్లో ప్రజెంట్ అయితే ఈవెన్ బ్యాడ్ బయాలజీ కూడా సర్వైవ్ అవుతారు. ఓకే. సో అంటే దీంట్లో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, అంటే ఏ ట్రీట్మెంట్లు ఉంటాయి? సో నేను అదే ట్రీట్మెంట్ కూడా మనకి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ట్రీట్మెంట్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య నాకు పేషెంట్స్ వచ్చారంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పాపం వాళ్ళకి ఏం అర్థమవుతుంది, నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంత కన్ఫ్యూజ్ వస్తుంది. బట్ చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసినాయి. ఇదివరకు మీరు చూసారంటే ఈవెన్ నేను ట్రైనింగ్ అయ్యే రోజుల్లో కూడా బ్రెస్ట్ మొత్తం తీసేసేవాళ్ళం. క్యాన్సర్ అన్న వెంటనే బ్రెస్ట్ మొత్తం తీసేవాళ్ళు. అంతకుముందు చూసారంటే బ్రెస్ట్తో పాటు దాని కింద కండరాలు కూడా తీసి పడేసేవాళ్ళు. సో అప్పట్లో మనకేంటి క్యాన్సర్ అన్న వెంటనే రాడికల్గా వెళ్ళాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు మనం మినిమల్ ఆర్గన్ క్యాన్సర్ ఓవరాల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ పర్సనలైజ్డ్ క్యాన్సర్ తీస్తాము. క్యాన్సర్తో ఏంటంటే అండి ట్రీట్మెంట్ ఎక్కువ ఇస్తున్నాం అనుకోండి, మనం ఏం ఆలోచించాలి. ఇప్పుడు ఫీవర్కి నేను ఫీవర్ డాక్టర్ని అనుకోండి, నేను ఏం ఆలోచిస్తాను, వీళ్ళకి ఫీవర్ తగ్గిందా లేదా అని ఆలోచిస్తాను. అదే నేను క్యాన్సర్ డాక్టర్ని అనుకోండి, నా మీద 2-3 బర్డన్స్ ఉంటాయి. ఏంటి అంటే వీళ్ళకి ఇప్పుడు క్యాన్సర్ తగ్గాలి, అది అయిపోయిన తర్వాత వాళ్ళకి 5 years తర్వాత క్యాన్సర్ వస్తుందా రాదా అనేది కూడా నా ముందు ప్లానింగ్లోనే ఉండాలి. మై ట్రీట్మెంట్ ప్లానింగ్లో నాకు వాళ్ళకి 5 years తర్వాత క్యాన్సర్ ఆపడం కూడా నా రెస్పాన్సిబిలిటీ. సో నేను ట్రీట్మెంట్ ఇప్పుడే వాళ్ళకి అక్కడ రాకుండా అనేది ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. మామూలుగా మనం తీసేసి వదిలేసామనుకోండి గ్రాస్గా కంటికి కనిపించే తీస్తాం. క్యాన్సర్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎలాగా, ఏవో చిన్న కణాలు రెగ్యులేటెడ్గా అన్రెగ్యులేటెడ్గా డివైడ్ అయిపోతున్నాయి. సేమ్ కణం ఉంటుంది మైక్రోస్కోపిక్గా, అది నాకు కనిపించదు, మళ్ళీ ఎక్కడో ఒక చోట డిపాజిట్ అవుతుంది, మళ్ళీ అన్రెగ్యులేటెడ్గా డివైడ్ అయిపోయి ఇంకొన్ని సంవత్సరాలు 2 years తర్వాత మళ్ళీ న్యూ క్యాన్సర్ కింద రికరెన్స్ కింద వస్తుంది. సో దీన్ని ఆపాలంటే ఏం చేయాలి అనేది ఈజ్ వాట్ ద డెసిషన్ మేకింగ్లో మేము చూసుకునేది. సో సర్జరీ చేస్తాము, కీమోథెరపీ ఇస్తాము, రేడియోథెరపీ ఇస్తాము. కొన్ని నేను అందాక అన్నాను కదా బయాలజీ మంచివి, స్టేజ్ మంచిది అని, అలాంటప్పుడు వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం కీమోథెరపీ, రేడియోథెరపీ ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడం లేదు. ఒక 70 సంవత్సరాలు పెద్ద ఆవిడ వచ్చారు, ఆవిడకి వచ్చే అవకాశం మళ్ళీ చాలా తక్కువ. 10 సంవత్సరాల తర్వాత ఆవిడ వేరే హార్ట్ ప్రాబ్లంతో చనిపోతారు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ మేము కీమోథెరపీ ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత వచ్చే రికరెన్స్ తగ్గించడం ఎందుకు. సో మా డెసిషన్లో వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ ఎంతవరకు సర్వైవల్ ఉంటుంది, రికరెన్స్ ఛాన్స్ ఎంత ఉంది, ఏ స్టేజ్లో ఉన్నారు, దీన్ని బట్టి మేము మల్టిపుల్ యాడ్ చేయడం, లేదంటే ఇప్పుడు తీసేయడం కూడా. కీమో తీసేయడం, కీమో అవసరం లేని వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల డిసైడ్ అవుతాం. ఇంకొకటి బ్రెస్ట్ క్యాన్సర్లో న్యూ అడ్వాన్స్ ఏంటి అంటే నేను ఇందాక బ్రెస్ట్ తీసేస్తున్నాను. సో ఇదివరకు అందరికీ బ్రెస్ట్ తీసేవాళ్ళం, అలా కాదు ఇవల్యూషన్ చాలామంది యంగ్ ఏజ్ గ్రూప్లో వస్తున్నారు అని చెప్తున్నాను కదా. బ్రెస్ట్ ఇప్పుడు ఒక ఏజ్ దాటాక కాస్మెటిక్ పర్పస్, సొసైటీ అండ్ విమెన్ ఫీల్స్ సెల్ఫ్ వర్త్. సో అలాంటప్పుడు యంగ్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. మరి సర్వైవల్ కూడా ట్రీట్మెంట్ బాగా అడ్వాన్స్ అయింది అన్న, సర్వైవల్ చాలా ఇయర్స్ పెరుగుతుంది. సో వాళ్ళకి సర్వైవల్ పీరియడ్ కూడా మా రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు బతకడం అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ బతకడం ఇంపార్టెంట్ కాదా, ఎక్కువ బతికినన్ని రోజులు దే షుడ్ బీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆ లివింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మేమే చూసుకుంటాము. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే బ్రెస్ట్ ప్రిజర్వ్ చేసి కూడా చేస్తాము క్యాన్సర్ ఉన్నా సరే.
ఆ బ్రెస్ట్ ప్రిజర్వ్ చేయడం కూడా ఫస్ట్ ఏంటి ఓన్లీ గడ్డ తీసేసేవాళ్ళం. ఓకే. దానివల్ల బ్రెస్ట్ కాస్మెటిక్గా ప్రిజర్వ్ అవ్వట్లా. సగం బ్రెస్ట్ తీసిన తర్వాత ఆ సగం బ్రెస్ట్ ఇంకేం కాస్మెసిస్ అంటాము. అవును. సో అలా కాదని చెప్పి ఇప్పుడు ఆంకోప్లాస్టిక్ టెక్నిక్స్ వచ్చినాయి. ఓకే. అంటే డ్యూరింగ్ సర్జరీ ఇట్ సెల్ఫ్ ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్స్ కూడా ఇంక్లూడ్ చేసి అటు కొంచెం టిష్యూ డిస్ప్లేస్ అంటాం, అటు జరపడం కానీ లేదంటే రీప్లేస్మెంట్ వేరే చోట నుంచి టిష్యూ తీసి అక్కడ పెట్టడం కానీ. సో బై ద టైం పేషెంట్ వేక్స్ అప్ నిద్ర లేచేలోగా ఆపరేషన్లో కాస్మెటిక్గా సేమ్ మౌల్డ్ ఉంటుంది. ఓకే. క్యాన్సర్ పోతుంది, కాస్మెటిక్గా సేమ్ మౌల్డ్ ఉంటుంది. ఓకే. ఆర్ కొంతమందికి బ్యాడ్ క్యాన్సర్ ఉంది, మొత్తం తీసేసాం అనుకోండి, స్టిల్ మైక్రోవాస్కులర్ రికన్స్ట్రక్షన్ అంటాము. అంటే మీకు అబ్డామిన్ పైన ఫ్యాట్ ఉంటుంది కదా, దాన్ని అబ్డామిన్ ఫ్లాట్గా అయిపోతుంది, దాన్ని తీసేసి ఆ ఫ్యాట్ని తీసి బ్రెస్ట్ మౌల్డ్ కింద కూడా స్టిచ్ చేసేస్తాం. సో ఇప్పుడు ఇది మైక్రోవాస్కులర్ రికన్స్ట్రక్షన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట, ఫ్రీ ఫ్లాప్స్ అంటాం. సో కాస్మెసిస్ ప్రిజర్వ్ చేసుకుంటూ, ఫంక్షన్ ప్రిజర్వ్ చేసుకుంటూ, అలాగని రికరెన్స్ తగ్గించుకుంటూ ఇలాంటి బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇన్ అడిషన్ టు దట్ శంకలో. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది శంకకు కూడా స్ప్రెడ్ అవుతుంది. సో మనకేంటి అంటే ట్రీట్మెంట్ డెసిషన్స్కి స్ప్రెడ్ అయిందా లేదా అని. అంటే మీకు అనొచ్చు, మేడం స్కానింగ్లో ఇప్పుడు పెట్ స్కాన్ ఉంది కదా, దాంట్లో తెలుస్తుంది కదా అని. సో దాంట్లో తెలిసేది గ్రాస్గా. క్యాన్సర్ అనేది మైక్రోస్కోపిక్గా కూడా చూసుకోవాలి. స్ప్రెడ్ అయిందా లేదా అనేది గ్రాస్గా కాదు, మైక్రోస్కోపిక్ స్ప్రెడ్ కూడా. ఇప్పుడు స్ప్రెడ్ అయింది, ఇంకొన్ని రోజుల్లో బయటపడుతుంది అనమాట. సో మేము డ్యూరింగ్ సర్జరీయే ఎక్కడికైతే వెళ్తాయో ఆ కణాలు తీసి టెస్ట్కి పంపించేవాళ్ళం. ఇదివరకు సేమ్ శంకలో మొత్తం తీసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఎక్కడికి వెళ్తుందో ఒక డ్రగ్ ఇచ్చి చూసుకుంటాము, పాత్వే డిస్ చూసుకొని ఫస్ట్ 2 నోట్స్ సెంటినల్ నోట్స్ అంటాం. అంటే ఫస్ట్ దీనికి వెళ్ళాకే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాయి అనమాట అవి. సో ఈ ఫస్ట్ స్టెప్లోనే క్యాన్సర్ లేదంటే నెక్స్ట్కి వెళ్ళే ఛాన్స్ తక్కువ కాబట్టి దాన్ని అప్పటికప్పుడు తీసి పరీక్షకు పంపించి డ్యూరింగ్ సర్జరీ మాకు తెలుస్తుంది అనమాట స్ప్రెడ్ అయిందా లేదా అని. వాళ్ళు చెప్పేస్తారు. స్ప్రెడ్ అయితే అప్పటికప్పుడే ఎనెస్థీషియాలో ఉన్నప్పుడే మిగతాది కూడా కంప్లీట్ చేసేస్తాం. లేదు స్ప్రెడ్ లేదు అన్నారనుకోండి, మినిమల్ 2 నోట్స్ తీసి వదిలేస్తాం అనమాట. సో దట్ మీకు ఫంక్షనల్ ఇష్యూ ఉండదు. మొత్తం తీసామనుకోండి నర్వ్స్ కట్ అవుతాయి, చెయ్యి వాపొచ్చే అవకాశం ఉంటుంది. సో క్యాన్సర్ ఇవల్యూషన్ ఇప్పుడు ఇలా ఫంక్షనల్ ఆస్పెక్ట్స్కి వచ్చాము. ఎన్ని రోజులున్నా సరే వాళ్ళకి ట్రీట్మెంట్ వల్ల ఇబ్బంది కలగకూడదనే ఆస్పెక్ట్స్ అనేవి ఇప్పుడు ఇంక్రీజ్ అయినాయి. ఓకే. అంటే ఇప్పుడు బ్రెస్ట్లో ఒక గడ్డ వచ్చిన తర్వాత ఆ గడ్డని రిమూవ్ చేస్తే సో అంటే వేరే బ్రెస్ట్కి అంటే లెఫ్ట్ సైడ్ వస్తే మళ్ళీ రైట్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉంటుందండి. అంటే మీరు ఇన్ జనరల్ ఒక బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్ ఉన్నారంటే మీకు లోపల బేసిక్గా వచ్చిన బయాలజీ సేమ్ కదా. సో ఆపోజిట్ బ్రెస్ట్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకనే మనం రొటీన్గా మీకు ఇందాక నేను అన్నాను వేరే పేషెంట్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటని. క్యాన్సర్ పేషెంట్స్, క్యాన్సర్ డాక్టర్స్కి ఇంకొక యూనిక్ ఏంటి అంటే ఒకసారి మీరు మా దగ్గరకు వచ్చారంటే మాకు ఇంకా బాయ్ ఉండదు. రెగ్యులర్గా ఫాలో అప్. నేను ఎన్ని చేసినా సరే రికరెన్స్ వచ్చే అవకాశం కొంచెం మినిమల్గా ఉంటుంది కాబట్టి అబ్జర్వేషన్ మీరు వెళ్తారు. ఆ తర్వాత నేను సంవత్సరానికి ఒకసారి రండమ్మా. సో మనం ఏమేం టెస్టులు చేయాలి, ఏమేమి చూసుకోవాలి, మళ్ళీ వచ్చే అవకాశం దేనికి ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే వాళ్ళకి ఓవరియన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనకి ఫాలోఅప్లో ఓవరీస్ కూడా చెక్ చేసుకుంటాము. అలా వీ కీప్ ఆన్ సర్వైవల్స్. వాళ్ళకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటే అవి చెక్ చేసుకుంటూ ఉంటాం. బట్ డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే వేరే క్యాన్సర్కి దారి తీసే అవకాశం ఉంటుందా? ఇది వేరే దానికి దారి తీయడం అనే దానికంటే ఇప్పుడు మనం బ్యాడ్గా డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ఒక యాక్సిడెంట్ అయింది, సో నెక్స్ట్ డే మళ్ళీ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందా లేదా అంటే అది ఎందుకు ఉంటుందంటే మీ బ్యాడ్ డ్రైవింగ్ వల్ల ఉంటుంది. సో లోపల ఏదైతే బయాలజీ ఉందో దాన్ని మార్చలేరు మీరు. ఒకటి జరిగింది అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఇంకొకటి కూడా జరిగే ఛాన్స్ ఉందా అంటే ఉంటుంది. బికాజ్ లోపల ఏదైతే మనం సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ కదా, ఆ చేంజ్ అయితే ఉంటుంది. సో అట్లాంటి కేసెస్ ఏమైనా వచ్చినాయి మీ దగ్గర? యా మీకు బయోలేటరల్ బ్రెస్ట్ క్యాన్సర్ కామన్. ఒక బ్రెస్ట్ వచ్చిందంటే ఇంకో బ్రెస్ట్కి రావడం అనేది కామన్. అలా కాకుండా సేమ్ బ్రెస్ట్తో పాటు ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కామన్. ఓవేరియన్ అంటే అండాశయం అంటారు, అండాశయ క్యాన్సర్ వచ్చే క్యాన్సర్ కామన్. ఇవి మ్యూటేషన్స్ కూడా జెనెటిక్ మ్యూటేషన్స్ ఇట్లానే స్ప్రెడ్ అవుతాయి. ఆర్ మీరు ఇంకోటి చూసారనుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్సెసివ్ ఈస్ట్రోజన్ అంటున్నాను, ఇలా ఈస్ట్రోజన్ వల్ల కాజ్ అయ్యే క్యాన్సర్స్ ఇంకా ఉంటాయి. ఆర్ ఫర్గెట్ అబౌట్ ఇట్ అండ్ డైట్ అంటున్నాము, ఇవన్నీ అంటున్నాము. సో డైట్ ఇష్యూస్ కోలన్ క్యాన్సర్ కూడా రావచ్చు కదా. సో ఒక పార్ట్లో క్యాన్సర్ వచ్చింది దీనివల్ల అవుతుంది అనుకోండి, అదే ప్రాబ్లం వల్ల ఇంకొక పార్ట్లో కూడా క్యాన్సర్ రావచ్చు. అంటే కీమోథెరపీ అంటే ఎప్పుడు అవసరం వీళ్ళకి? సో కీమోథెరపీ బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటి అంటే మ్యాక్సిమం చాలా మందికి అవసరం పడుతుంది. బట్ ఇప్పుడు నేను అన్నట్టు 60-70 years తర్వాత ఆపేయడం కానీ లేదు అంటే గుడ్ బయాలజీ ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్తవి టెస్ట్లు వచ్చినాయి. ఆ టెస్ట్లో మీకు కీమోథెరపీ వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్కువ బెనిఫిట్ ఉండదు అని అనిపిస్తే కీమోథెరపీ అక్కడ కూడా హోల్డ్ చేస్తున్నాం. ఓకే. సో అంటే కీమోథెరపీ చేసేటప్పుడు అంటే హెయిర్ ఊడిపోవడం ఇవన్నీ జరుగుతాయి కదా, సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి అసలు కీమోథెరపీ చేస్తే?
సో కీమోథెరపీ అన్న వెంటనే ఇప్పుడు నేను క్యాన్సర్ సర్జన్ అండి, ఆపరేషన్ చేసే డాక్టర్. పేషెంట్ ఫస్ట్ జనరల్గా నా దగ్గరికి వస్తారు గడ్డతో, నేనే ముక్క పరీక్ష చేస్తాను క్యాన్సర్. సో నెక్స్ట్ నీకు సర్జరీ ఉందమ్మా అని చెప్తాను. వాళ్ళు సర్జరీ నుంచి ఎన్ని రోజుల తర్వాత రికవర్ అవుతాను, సర్జరీ వల్ల ఏం ప్రాబ్లం వస్తుందని అడగరు. కీమోథెరపీ చేస్తామా, హెయిర్ లాస్ అవుతుందా, ఇదే అందరి బాధల్లో హెయిర్ లాస్ అవుతుందా, హెయిర్ లాస్ అవుతుందా, జుట్టు. ఐ నో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ జుట్టు లాస్ కూడా ఎట్లా ఉంటుందంటే మీకు సడన్గా ఇల్లంతా పెద్ద లాంగ్గా ఉంటుంది కదండి, మహిళలు ఇల్లంతా కనిపించడం, బాత్రూంలో కనిపించడం, ఇట్స్ వెరీ డిప్రెసింగ్. కీమోథెరపీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, కీమోథెరపీ డిఫరెంట్ టైప్స్ అండి. బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక రకం ఇస్తాము, ఓవేరియన్ క్యాన్సర్కి ఒక రకమైన ఇస్తాము. ఈచ్ క్యాన్సర్కి ఇంజెక్షన్ అనేది మారిద్ది, డ్రగ్ కాంపోజిషన్. బ్రెస్ట్ క్యాన్సర్కి ఇచ్చే మందులు కొంచెం హెయిర్ లాస్ మీద బాగానే పనిచేస్తుంది, హెయిర్ లాస్ అవుతుంది. ఎంతమందికి అవుతుంది అంటే ఒక 50% అనుకోండి. ఆ 50% ఎంతమందికి ఎవరికి అవుతుంది ఎవరికి అవ్వదు అని మీరు చెప్పగలరా అంటే చెప్పలేను. ప్రివెంట్ చేయడానికి ఏమన్నా మెథడ్స్ ఉన్నాయంటే కొన్ని కొత్త మెథడ్స్ ఉన్నాయి. స్కాల్ప్కి కూల్ చేయడం కానీ అవి ఎంత బాగా పనిచేస్తున్నాయనంటే ఇట్స్ లైక్ కొంతమంది పనిచేస్తున్నాయి, కొంతమంది పని చేయట్లేదు. సో నేను ఫాల్స్ ప్రామిసెస్ చేసి నీకు కంపల్సరీ హెయిర్ ఉంటుందని గ్యారంటీ ఇచ్చే స్టేజ్లో లేము. ఒక్కటి గ్యారంటీగా చెప్పగలిగేది ఏంటి అంటే టెంపరీ. మన కీమోథెరపీ మహా అయితే 6 సార్లు 8 సార్లు ఇస్తాం, అంటే నెలకోసారి అనుకోండి, 3 వీక్స్కి ఒకసారి. సో మీకు మొత్తం కలిపి 4-5 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది అయ్యేలోగా మీకు కొత్త హెయిర్ వచ్చేస్తుంది. లాస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం గ్రోత్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది. హెయిర్ అనేది ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్, అందుకనే లాస్ అవుతుంది. అలాగే ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్ కాబట్టి తొందరగా రిటర్న్ వచ్చేస్తుంది. హెయిర్ లాస్ పర్మనెంట్ కాదు, ఇట్స్ టెంపరీ, కమ్స్ బ్యాక్. ఓకే. సో అంటే ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో మీరు సర్జరీ చేసిన తర్వాత కూడా, మీ ట్రీట్మెంట్ అందిస్తున్నా కూడా నెగ్లెక్ట్ చేసిన పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు? అంటే మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో ఇంత బాగా చెప్పినా కానీ చేయకుండా వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకున్నారే అన్న పేషెంట్స్ ఎవరన్నా ఉన్నారా? ఉంటారండి. అది మరి మా మిస్టేకో వాళ్ళ మిస్టేకో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మా దగ్గర ఫస్ట్ కొన్ని నేను అన్నట్టు ఫస్ట్ సర్జరీకి వెళ్తాయి, కొన్ని ఫస్ట్ కీమోథెరపీకి వెళ్తాయి. డిఫరెంట్ రీజన్స్ వల్ల ఒక్కొక్క దానికి పంపిస్తాం. సో ఫస్ట్ సర్జరీ చేసాం కొంతమందికి, వాళ్ళు నెక్స్ట్ సైకిల్స్ కూడా తీసుకోవాలి, కీమోథెరపీ తీసుకోవాలి, రేడియేషన్ తీసుకోవాలి. సో సర్జరీ చేశాను నా పని అయిపోయింది అని కాదు, వాళ్ళు రేడియేషన్ కీమోథెరపీ కంప్లీట్ చేస్తేనే వాళ్ళకి మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది లిటరల్లీ అంటే కొన్ని మేజర్ సర్జరీస్ చేస్తాము, అంత మేజర్ సర్జరీ నుంచి అంత రిస్క్ నుంచి రికవర్ అయ్యి వాళ్ళు అవన్నీ అయ్యారంటేనే ఇట్స్ లైక్ అ మిరకిల్. ఇంత చేసిన తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. లిటరల్లీ ఒకరైతే కీమోథెరపీ ఇప్పించుకున్నారు, అన్నీ అయిపోయినాయి, షీ డెంట్ గో ఫర్ రేడియోథెరపీ. సో మళ్ళీ ఒక 2 years తర్వాత లోకల్ రికరెన్స్తో రిటర్న్ వచ్చారు. అండ్ వీళ్ళు కూడా ఎట్లా అంటే ఒక 2 years చాలా కష్టపడి ఉంటారు, డాక్టర్స్ చుట్టూ తిరిగి ఫైనాన్షియల్గా డ్రెయిన్ అయ్యి నెక్స్ట్ టైం వచ్చినా సరే వెంటనే రావడానికి కూడా భయపడతారు. సో అక్కడ కొంచెం డిలే చేస్తారు. దీనివల్ల మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేసేది ఏంటి అంటే పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల నెగ్లెక్ట్ చేస్తారు. అంటే మీకు ట్రీట్మెంట్ అయిపోయింది అనుకుంటారు, ఒక్కటే ట్రీట్మెంట్ కాదు, దీనికి మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ అయితేనే ట్రీట్మెంట్ అయినట్టు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అంటే లంపెక్టమీ అండ్ మాస్టెక్టమీకి డిఫరెన్స్ ఏంది అసలు? లంపెక్టమీ అంటే ఇప్పుడు మీకు గడ్డ 2 centimeters ఉందనుకోండి, బ్రెస్ట్ ఒక 10 centimeters ఉంటుందా. మాస్టెక్టమీ అంటే మొత్తం బ్రెస్ట్ తీసేస్తాం. సో 2 centimeters దానికోసం 10 centimeters బ్రెస్ట్ తీస్తాం. లంపెక్టమీ అంటే ఈ 2 centimetersది మేము ఎప్పుడైనా క్యాన్సర్లో ఏంటంటే కనిపించే గడ్డ కంటే 1 centimeter ఎక్స్ట్రా ఎక్కి తీస్తాం. అన్ని క్యాన్సర్స్లో బాడీలో సిమిలర్ ప్రిన్సిపల్ ఫాలో అవుతాం. సో బ్రెస్ట్లో కూడా మనకు 2 centimeters గడ్డ ఉందనుకోండి, ఒక 1 centimeter ఓవరాల్గా ఎక్స్ట్రా తీసుకుంటాం. సో దీన్ని ఒక 3 centimeters మాస్ తీసి బయటకు పంపిస్తాం. ఇది లంపెక్టమీ. లంపెక్టమీ చేసుకున్న పేషెంట్ మేము ఏ ధైర్యంతో లంపెక్టమీ, ఇదివరకు మరి మాస్టెక్టమీ చేసేవాళ్ళు ఇప్పుడు లంపెక్టమీకి ఏ బేసిస్ మీద మారారు అంటే, ఇది సర్జరీస్ కింద సర్జన్స్ కింద మేమేదో బెటర్గా చేస్తున్నాం అని కాదు, అప్పుడు ఎట్లా సర్జరీస్ చేస్తాం ఇప్పుడు అట్లానే సర్జరీస్ చేస్తున్నాం. అడ్వాన్సెస్ ఎక్కడ వచ్చినాయంటే రేడియేషన్లో. రేడియేషన్ మెషిన్స్ కాస్ట్ తగ్గడం కానీ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గడం కానీ. సో ఈ లంపెక్టమీ చేస్తున్నామంటే రిమైనింగ్ బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రిమైనింగ్ బ్రెస్ట్ అంతా మైక్రోస్కోపిక్గా ఉంటుంది కాబట్టి దాన్ని రేడియేషన్తో చేస్తాము. సో ఏ పేషెంట్ కన్నా లంపెక్టమీ ఆప్షన్ ఇస్తున్నామంటే వాళ్ళు రేడియేషన్కి ఒప్పుకుంటేనే ఇస్తాము. లేదు కొంతమంది ఉంటారు పెద్ద వయసు వాళ్ళు కానీ, నాకు వద్దమ్మా కాస్మెటిక్స్ వద్దు, ఇది వద్దు, నాకు అది తీసేసాయని చాలు అని అంటారు. లేదు కొంతమంది నాకు మళ్ళీ రేడియేషన్కి తిరిగి ఓపిక లేదు, ఇవన్నీ వద్దు, సో నాకు వద్దు అని కూడా అంటారు. సో అలాంటి వాళ్ళకి లంపెక్టమీ ఆప్షన్ ఇవ్వము. సో ఇట్స్ అల్టిమేట్లీ పేషెంట్స్ డెసిషన్, మీకు ఏది కావాలి, మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది వాళ్ళకి ఆప్షన్ ఇస్తాం అన్నమాట. సో అంటే ఇంకో విషయం అసలు అంటే అప్పటి నుంచి మనము ఈ గడ్డ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం, బ్రెస్ట్లో గడ్డ గురించి. అసలు గడ్డ ఎందుకు ఏర్పడుతుంది, అంటే ఏ తప్పుల వల్ల ఏర్పడుతుంది అది? నేను స్టార్టింగ్లో మన పాడ్కాస్ట్ స్టార్టింగ్లో అదేనే చేశాను. అది తప్పు అనడం వర్డ్ వల్ల ఏమవుతుందంటే అండి,
డయాగ్నోసిస్ వచ్చిన వెంటనే ఫస్ట్ నేనేం తప్పు చేశానని నాకు వచ్చింది. ఓకే. ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ మెంటల్ ట్రామా. క్యాన్సర్ రావాలి అంటే తప్పు చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ మేము పర్సనల్గా చూస్తాం వెరీ యంగ్ పేషెంట్స్. అంటే మీకు తప్పులు అంటే నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకునేవాళ్ళు, ఇంకా వెజిటేరియన్లో కూడా వీగన్ డైట్. ఇది వదిలేసి ఇంకా మ్యారథాన్ రన్నర్స్, యోగా వర్కర్స్. ఇప్పుడు మీరు కూడా చూసే ఉంటారు, మీ ఫ్యామిలీలో చూసారో లేదో, కొంతమంది 60 years వరకు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మందు తాగలేదు, నాకు హార్ట్ అటాక్ వచ్చింది అంటే. సో రీబౌండ్కి వెళ్ళి మందు తాగుతారు, హార్ట్ అటాక్ వచ్చాక తాగడం స్టార్ట్ చేస్తారు. సో ఇది చేస్తే వస్తుంది అని చెప్పడం అనేది ఇస్ అ రాంగ్ అప్రోచ్ అనిపిస్తుంది నాకు. అది చెయ్యని వాళ్ళకి చేసిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఓకే మరి మీరు ఇలా చెప్తున్నారు మేడం, మీ ఏం చేసినా వస్తుందని అంటే, మరి ఇన్ని రోజు నుంచి అన్నీ చేయొచ్చు కదా, నాకు ఎలాగో వస్తుంది అన్నప్పుడు వై షుడ్ ఐ లివ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు. సో చేసినా వస్తుంది, చేయలేకపోయినా వస్తుంది. చేస్తే వచ్చే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ, రిస్క్ పెరిగింది. సో దీంట్లో ఏమీ తప్పు చేయని వాళ్ళకి, అంటే ఏమీ ప్రాబ్లం లేని వాళ్ళకి 5% ఛాన్స్ ఉందనుకోండి, వీళ్ళకి ఒక 10-15% ఛాన్స్ వస్తుంది. బట్ ఇద్దరికి వచ్చింది అనుకోండి, ద వే ద ట్రీట్మెంట్ టాలరేట్ చేసేది ఎవరైతే హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతారో వాళ్ళు ట్రీట్మెంట్కి చాలా బాగా కోపప్ అవుతారు. ఆ సర్జరీ టాలరేట్ చేయడం కానీ, కీమోథెరపీ టాలరేట్ చేయడం కానీ. సో మీ సర్వైవల్ అనేది ట్రీట్మెంట్ టాలరెన్స్ బట్టి కూడా ఉంటుంది కదా. సో బాగా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఎనస్థీషియా టైంలో అట్లా లంగ్స్ వాళ్ళే బాగోవు, క్యాన్సర్ వల్ల కాదు, వాళ్ళకి స్మోకింగ్ వల్ల లంగ్స్ బాగోవు కాబట్టి మనం ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేము. సో హెల్దీ లైఫ్ స్టైల్ ఓవరాల్గా బెనిఫిట్ అవుతుంది. కానీ నాకు హెల్తీ లైఫ్ స్టైల్ ఉంది కాబట్టి నాకేం రాదు అనుకోవడం మాత్రం తప్పు. సో అంటే చాలామందికి అపోహలు ఉంటాయి, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సో ఇన్నర్ టైట్గా వేసుకోవడం వల్ల వస్తుంది, లేకుంటే తాకడం వల్ల వస్తుంది, ఇట్లా అనుకుంటూ ఉంటారుగా. సో అసలు ఏమేమి అపోహలు ఉంటాయి అసలు? అయ్యో, అపోహలు లిస్ట్ పెట్టారంటే ఇంకా మనం ఓ గంట దాని మీద మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను అవేర్నెస్ క్లాసెస్కి బాగా వెళ్తూ ఉంటాను. యంగ్ పీపుల్, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్, ఇది కామన్గా సెషన్ అయిపోయిన తర్వాత వచ్చి అడిగేవాళ్ళు ఇదివరకు. సో నేను ఇప్పుడు సెషన్స్లోనే ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేశాను. మేడం, బ్రా వేసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా? ఇది వెరీ కామన్ మిత్ అండి. అందరు అనుకుంటారు, మరి ఎందుకు అనుకుంటారని నేను ఆలోచించాను. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే బ్రా టైట్గా ఉండడం వల్ల చెడు ఫ్లూయిడ్ అనేది వెళ్లకుండా ఆగిపోయి క్యాన్సర్కి లీడ్ అవుతుంది అనేది కామన్ సెన్స్. ఇంత కామన్ సెన్స్కి మించి భగవంతుడు మనకి బెనిఫిట్స్, లైక్ హీ హాజ్ గివెన్ అస్ బ్యూటిఫుల్ బాడీ. ఆ లింఫాటిక్స్ అనేవి చిన్నవి, మీరు ఎంత టైట్గా వేసినా సరే అవి ఆగవు, దానిపైన అవి చేస్తాయి. సో బ్రాకి బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధం లేదు. ఇంక్లూడింగ్ సాఫ్ట్ బ్రా వేసుకోవాలా, నైట్ బ్రా వేసుకోవాలా, అవి ఏటికి బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధం లేదు. క్యాన్సర్ సపరేట్, బ్రా సపరేట్. కానీ డెఫినెట్గా గుడ్ బ్రా అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ అ విమెన్ ఫర్ మల్టిపుల్ పర్పసెస్. మీరు బ్రెస్ట్ పెయిన్తో వస్తారు, నాకు చాలామంది బ్రెస్ట్ పెయిన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అనుకొని నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఇదంతా ఫైనల్లీ కల్ప్రిట్ ఏముంటుందంటే సరైన బ్రా ఫిట్టింగ్ లేకపోవడం. ఆ బ్రెస్ట్ పెయిన్ ఈజ్ బికాస్ షీ వాజ్ నాట్ యూజింగ్ అ గుడ్ బ్రా. ఆ పెయిన్ షీ విల్ థింక్ దట్ ఇట్స్ క్యాన్సర్ రిలేటెడ్. అలా అదొక సైకిల్. సో సింపుల్గా ఏంటంటే ఆన్సర్ నో. ఓకే. సో తాకడం అని అది అంటారు. తాకడం అంటే ఏంటి అంటే ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, అంటే నేను ఇట్లా చెప్పాలి, నాకు అర్థం కావట్లే. అంటే ఏమో మరి, నేను ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్లో, ఎవరో షేర్ చేశారు, ఇది ఇలా గట్టిగా శంకల్లో కొట్టుకుంటే క్యాన్సర్ రాదు అని చెప్పి. వాళ్ళ కాన్సెప్ట్ కూడా ఏంటి అంటే ఇలా లింఫాటిక్ ఫ్లోని స్టిమ్యులేట్ చేస్తున్నాము సో క్యాన్సర్ రాదు అని. అది అయితే తప్పు, అదేమో పనికొచ్చేది కాదు. తాకడం అంటే మీరు ఏమంటున్నారో నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావట్లేదు. అంటే మీరు సెక్షువల్ రిలేషన్స్ అంటున్నారా? సో సెక్షువల్ రిలేషన్స్ వల్ల క్యాన్సర్ ఎందుకు వస్తుందండి? అది కంప్లీట్ మిత్. నో, బ్రెస్ట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ స్ప్రెడ్ అవ్వదు. ఇది మీరు అడగడానికి మోమాట పడుతున్నారు. సేమ్ థింగ్ ఇలాగే మా పేషెంట్స్ కూడా, ఎస్పెషల్లీ విమెన్, మొత్తం క్యాన్సర్ ఆపరేషన్ అయిపోయాక ఆవిడ ఇమ్మీడియట్గా చాలా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నారమ్మా, అంత మంచిగా అయిపోయింది అని అంటే, ఆవిడేంటి, నా వల్ల మా హస్బెండ్కి వస్తుందా? రాదు. సెక్షువల్గా క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వదండి. ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సరే కాదు, మీకు జెనైటల్ క్యాన్సర్స్ ఉంటాయి, సర్వైకల్ క్యాన్సర్, అవి కూడా సెక్షువల్గా స్ప్రెడ్ అవ్వవు. ఎప్పుడు స్ప్రెడ్ అవుతాయి అంటే వైరస్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుద్ది. మీకు సర్వైకల్ క్యాన్సర్లో వైరల్ ఇన్ఫెక్షన్ ఇంపార్టెంట్, అది స్ప్రెడ్ అవుద్ది. ఇన్ఫెక్షన్ 100 మందిలో 90 మందికి వస్తుంది. సో మీరు ఇన్ఫెక్షన్ ఆపడం అనేది నాట్ పాసిబిలిటీ. సో సెక్స్లో పార్టిసిపేట్ చేయకపోతే ఇన్ఫెక్షన్ రాదు, ఇన్ఫెక్షన్ రాకపోతే క్యాన్సర్ రాదు అనేది ఇన్ఫెక్షన్ అంటే నేను అనేది క్యాన్సర్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది అంటే మీరు అందరూ ఇలా ఈక్వేట్ చేసుకుంటారు, క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో సెక్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి నేను సెక్స్లో పార్టిసిపేట్ చేయకపోతే నాకు సర్వైకల్ క్యాన్సర్ రాదని దీన్ని డైరెక్ట్గా దానికి లింక్ చేస్తారు. కానీ ఇన్ఫెక్షన్ అనేది 90% అవుతుంది. ఎస్పెషల్లీ 30 years బిలో ఉమెన్కి చాలా కామన్గా అవుతుంది. బాడీ 90% ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేస్తుంది, మన ఇమ్యూనిటీ అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఆ కొంతమందికి పర్సిస్టెంట్గా ఉండి క్యాన్సర్ కింద మారిద్ది, అది చాలా తక్కువ పర్సెంటేజ్.
దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలంటే వ్యాక్సినేషన్స్ వాడాలి. సో ఓకే. ఇన్ఫెక్షన్ని మీరు ప్రివెంట్ చేసుకోవాలంటే వ్యాక్సిన్ మీరు ముందే రెడీగా ఉన్నారు. అంతేగాని సెక్షువల్గా స్ప్రెడ్ అవుతుంది అనేది మాత్రం నో క్యాన్సర్ స్ప్రెడ్స్ త్రూ సెక్స్ అండి. దెర్ ఇస్ నో క్యాన్సర్ దట్ స్ప్రెడ్స్ త్రూ సెక్స్. ఓకే. సో అంటే ఈ డెలివరీ టైంలో తల్లిపాలు ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి, బేబీస్కి. సో ఆ టైంలో ఏమన్నా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లికి బెనిఫిట్. ఓకే. అంటే మీరు డెలివరీలో తల్లి పాలు ఇస్తున్న రోజులు సేమ్ బాడీలో హార్మోన్స్ వేరేలా పనిచేస్తాయి. ఆ ఈస్ట్రోజన్ అన్నాను కదా ఇందాక, అది ఇంకా కంట్రోల్లో ఉంటుంది, రాదు ఇంకా యాక్షన్లోకి. ఓకే. సో మీకు స్టిల్ బాడీలో కొన్ని రోజులు ఈస్ట్రోజన్ బ్రేక్లో ఉంటారు. దీనివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గిద్దంటాం. సో ఇన్ఫ్యాక్ట్ మేము ఏం చెప్తామంటే ఎవరన్నా బ్రెస్ట్ ఫీడ్ చేసిన మదర్ 1 year చేస్తే ఓ 6 to 7% క్యాన్సర్ రిస్క్ తగ్గిద్ది అని అంటాం. ఓకే. ఆ 1 year మీరు బ్రేక్లో కూడా చేయొచ్చు. అంటే ఫస్ట్ చైల్డ్కి 6 months చేసి సెకండ్ చైల్డ్కి 6 months చేసినా సరే ఓవరాల్గా 1 year కింద కౌంట్ అవుతుంది. ఓకే. చెయ్యకపోతే వస్తుంది అని చెప్పడం కాదు, చేస్తే రాదు అనేది, రాదు కంప్లీట్గా కాదు, రిస్క్ తగ్గిద్ది. ఓకే. అండ్ ఇంకొకటి పోస్ట్ పార్టమ్ అంటే ఇమ్మీడియట్ డెలివరీ అయిన వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్గా డెలివరీ అయినప్పుడు చాలా గడ్డలు వస్తూ ఉంటాయి. ఓకే. మనం పాలగడ్డలని నెగ్లెక్ట్ చేస్తాం. ఇమ్మీడియట్ డెలివరీ 1 year వరకు కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ ఉంటుందండి. మామూలు పేషెంట్స్ కంటే వాళ్ళలో కొంచెం వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఏదైనా గడ్డ వస్తే 90% పాలగడ్డలే ఉంటాయి, కాకపోతే ఒక 10% క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ డాక్టర్ని కలిసి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. పాలగడ్డలే అని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. సో అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పూర్తిగా నయం చేయొచ్చా? యా, మనం నయం చేయగలం కాబట్టే అవేర్నెస్, తొందరగా పికప్ చేసుకోండి ఇవన్నీ చెప్పేది. సో పూర్తిగా నయం ఎప్పుడు అవుతుంది? అర్లీ స్టేజెస్లో ఉంటే అవుతుంది. సో అర్లీ స్టేజెస్లో ఎట్లా వస్తారు? మీకు అవగాహన ఉంటే కానీ మా దగ్గరకు అర్లీ స్టేజెస్లో రాలేరు. సో బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1, 2, 3 పూర్తిగా నయం చేయొచ్చు. ఓకే. స్టేజ్ 4 ఈజ్ సంథింగ్ వేర్ పూర్తిగా నయం చేసే అవకాశం ఉండదు, తక్కువ ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్తో చాలామంది మహిళలు బాధపడుతున్నారు. సో వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఏమంటే మీరు ఏమని చెప్తారు మ్యామ్? బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడే మహిళలకి సజెషన్ ఇంపార్టెంట్. కానీ జనరల్గా అందరు మహిళలకి ఒక సజెషన్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 40 సంవత్సరాలు దాటిని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, అంటే మీరు ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ అయినా సరే, ఫ్యామిలీ హిస్టరీ అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు క్యాన్సర్ లేని వాళ్ళైనా సరే, డిజిటల్ మ్యామోగ్రామ్ అంటారు, మంత్లీ వన్స్ అంటే ఇయర్లీ వన్స్ డిజిటల్ మ్యామోగ్రామ్ అనేది స్క్రీనింగ్. అంటే ఏమీ ఇబ్బంది లేని వాళ్ళకి స్క్రీనింగ్ అంటాం. అంటే మీకు లంప్ ఉండాల్సిన అవసరం లేదు, ఫ్యామిలీ హిస్టరీ ఉండాల్సిన అవసరం లేదు, ఏమంది నార్మల్ మహిళలు వీళ్ళు ఎవ్రీ 1 year వన్స్ డిజిటల్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. అప్పుడే మనకి క్యాన్సర్ స్టేజ్ 1లో బయటపడతాయి. ఓకే. దాంట్లోనే అర్లియస్ట్ తెలుస్తాయి. మీరు ఎంత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకున్నా సరే గడ్డ 2-3 centimeters అయ్యే వరకు చాలామంది తెలుసుకోలేరు అది గడ్డ అని. సో డిజిటల్ మ్యామోగ్రామ్లో సెంటీమీటర్ అవ్వకముందే తెలిసిపోతుంది మీకు. ఈవెన్ మైక్రోస్కోపిక్ క్యాల్సిఫికేషన్స్ అంటాము, అంటే కంటికి కనిపించిన చిన్న చిన్న క్యాల్సిఫికేషన్, ఆ స్టేజ్లోనే తెలిసిపోతుంది. సో ప్రతి మహిళకి 1 అడ్వాంటేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ 1 అడ్వైజ్ ఏంటి అని అంటే డిజిటల్ మ్యామోగ్రామ్ మిస్ అవ్వకండి. 40 అయిందంటే సంవత్సరానికి ఒకసారి అది క్లాక్ పడినట్టు కొట్టించేసేయండి. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్ అంటారా, అడ్వైస్ కాదు, నా రిక్వెస్ట్ ఏంటంటే మీ స్టోరీ షేర్ చేసుకోండి. మీరు సర్వైవ్ అయ్యారు, మీకు ఇలా ఉంది, మీరు బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది పిల్లలు బ్రెస్ట్ క్యాన్సర్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకొని పిల్లలతో హ్యాపీగా ఉంటారు, 30 సంవత్సరాల తర్వాత కూడా ఫాలోఅప్కి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ చెప్పడం స్టార్ట్ చేశారంటే ఎందుకు, ఫస్ట్ వాళ్ళు అర్లీగా కనిపెట్టారు కాబట్టి అంత సర్వైవ్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటి అంటే అది చెప్పడం స్టార్ట్ చేశారంటే భయం తగ్గి అర్లీగా రావడం స్టార్ట్ చేస్తారు జనాలు. ఇవి సోషల్ ఆస్పెక్ట్స్ అండి. క్యాన్సర్ అనేది ఇట్స్ నాట్ అ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ, మోర్ అబౌట్ సొసైటీ. సో మేము ఎంత ఇంపార్టెంటో వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. ఒక క్యాన్సర్ సర్వైవర్ వచ్చి చెప్పారనుకోండి, ఇంపాక్ట్స్ అ లాట్. వాళ్ళు ఎలా, మీరు దీనికి ఏంటంటే ఇంకొకటి, మనం జనరల్గా క్యాన్సర్ అని ఎప్పుడు తెలుస్తుంది, చాలామంది చెప్పుకోవడానికి ఇష్టపడరు, సానుభూతి అంటారో ఏదో మల్టిపుల్ రీజన్స్. బట్ చనిపోయేటప్పుడు ఫ్యూనరల్స్కి మాత్రం అందరు వెళ్తారు. వెళ్ళిపోయినప్పుడు బ్యాచ్ అంతా డిస్కషన్ స్టార్ట్ అయ్యింది, ఎలా అయింది క్యాన్సర్. సో క్యాన్సర్లో ఎలా చనిపోయారు అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఏంటి అనేది వాళ్ళకి సంబంధం ఉండదు. ఎంత కష్టపడి చనిపోయారు అనేది డిస్కస్ చేస్తారు అందరూ. ఇంత అయిందంటే అది అమ్మేశారు, ఇది అమ్మేశారు, ఇచ్చేసారు, వచ్చేసారు, ఏం చేసినా సరే చనిపోయారు. సో మీకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోద్ది. అంటే క్యాన్సర్ అన్న వెంటనే భయం, క్యాన్సర్ అనే వర్డ్ మాట్లాడడానికి కూడా భయపడతారు చాలామంది. ఆ భయం పుట్టుకురావడం వల్ల గడ్డ ఉంది తెలుసు భయం అని, కానీ హాస్పిటల్కి వెళ్ళరు, అమ్మో అది ఏమని చెప్తారో అని చెప్పి. సో ఆ భయం అనేది మనం
రెడ్యూస్ చేయాలంటే రియాలిటీ బయటికెళ్ళాలి. రియాలిటీ బయటికి మా దగ్గర నుంచి వెళ్ళడం కంటే సర్వైవర్స్ దగ్గర నుంచి వెళ్తే బాగా పనికొస్తుంది. ఓకే. సో, చాలామంది మహిళలకు మీరు మీ సమాధానాలు ఉపయోగపడతాయి అనుకుంటున్నా నేనైతే. సో, ఒకవేళ ఎవరైనా క్యాన్సర్‌తో బాధపడుతున్న వాళ్ళు గానీ, అంటే ఎవరికన్నా అపోహలుండి అంటే అయ్యుంటదా ఈ క్యాన్సర్ గడ్డ అని జెప్పేసి అనుకునేవాళ్ళు, సో, మేడంని అప్రోచ్ అవ్వచ్చు. సో, స్క్రీన్ మీద మ్యామ్ నంబర్ ఇస్తాం. సో, మేడంని మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.